హాయ్ అందరికీ. ఏంటి మా చెల్లె ఏదో ఆకులు పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? అవి చామగడ్డ ఆకులేండి. సో చామగడ్డ ఆకులు అండ్ శనగపిండితో ఒక రెసిపీ చేసేసుకుందాం. వాటి కోసము ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి, చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత శనగపిండిలో ఉప్పు, కారము అండ్ అలాగే ధనియాల పౌడర్ వేసి మంచిగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఈ విధంగా ఈ ఆకుకి ఆయిల్ రుద్ది మంచిగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అన్నీ కూడా రోల్ చేసుకొని ఒత్తి పెట్టుకోవాలి. తర్వాత వీటిని మనం స్లిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ చేసుకోవడం కోసం ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాము. అందులో కొన్ని వాటర్ వేసి ఇడ్లీ స్టాండ్స్ పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా రోల్ చేసుకొని పెట్టుకున్న ఈ యొక్క ఐటమ్స్ అన్నిటి కూడా అందులో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes పాటు వీటిని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. 5 minutes నుంచి 10 minutes వరకు అంటే మంచిగా కుక్ అయిపోతాయండి. వాటి కుక్ చేసిన తర్వాత అవి కాస్త వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకొని వాటిని తీసేసుకోవాలి. అలాగే చిన్న చిన్న స్లైడ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఆనియన్స్ వేయించుకున్నాం కదా, వాటిని మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతరసాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగా స్లైడ్స్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వీటిని కర్రీ కోసము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వాటికి సరిపడని మనము మసాలాలు యాడ్ చేసుకోవాలి. సో మసాలాలు చూసినట్లయితే జీలకర్ర, మెంతులు, అలాగే బిర్యానీ ఆకు, బండ పువ్వు, మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు వాటిని మంచిగా కలుపుకోవాలి. అలాగే అందులోనే ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చింతరసాన్ని కూడా వేసి కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ స్లైడ్స్ని తీసుకొచ్చి అందులో మనం వేసుకోవాలి. ఒక 10 minutes పాటు వీటిని మంచిగా ఉడికించుకోవాలి. మనం స్లైడ్స్లో కూడా ఉప్పు కారం వేసాం కాబట్టి ఈ కర్రీలో మనం చూసుకొని ఉప్పు కారం మనం వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసి తీసేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. వీటిని అన్నంలో తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చపాతీలతో కూడా తింటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.